నమస్తే అండి. ఇది 1150 ఎస్ఎఫ్టీ మూడో ఫ్లోర్‌లో ఉన్న ఫ్లాట్ అండి ఇది. లొకేషన్ వచ్చి పెదవాల్తేరు. ఈ ఫ్లాట్‌కి వెళ్ళడానికి కారిడార్ స్పేస్ లాగైతే చాలా వరకు పొడవుగొచ్చింది. మెయిన్ డోర్ పక్కనైతే 3 వెంటిలేషన్స్ ఉన్నాయి. ఇది గ్లాస్ ఫినిషింగ్‌తో ఉంది. అటుపక్క అయితే మనకు పూజ రూమ్ వచ్చిందండి. 1150 ఎస్ఎఫ్టీ పెదవాల్తేరు జంక్షన్ దగ్గర ఉందండి ఇది. రోడ్డుకైతే చాలా దగ్గర మెయిన్ రోడ్డుకి. మెయిన్ డోర్ బాగుందండి. ఇది అప్రాక్స్‌గా మనకి 11, 12 సంవత్సరాలు ఓల్డ్ అయినా సరే డీసెంట్ లుక్ అయితే కనిపిస్తుంది. ఇది చక్కగా ఫ్లాట్ అయితే ఫాల్ సీలింగ్ కంప్లీట్ అయిపోయిందండి. కన్సిల్ లైట్స్, కార్నర్ లైట్స్ పెట్టుకోవడానికి అయితే అవకాశం ఇచ్చారు. హాల్ అయితే ఎక్సలెంట్ అనిపించింది. రైట్ సైడ్ వచ్చింది వెంటిలేషను. అదేవిధంగా మనకి లెఫ్ట్ సైడ్ అయితే వే వచ్చింది. ఇది హాల్‌కి మధ్యలో వచ్చిన మెయిన్ డోర్ అండి ఇది. రైట్ సైడ్ కాస్త స్పేస్ వచ్చింది. లెఫ్ట్ సైడ్ అయితే మనకి మిగిలిన బెడ్రూమ్స్‌కి, కిచెన్‌కి దారి అయితే కనిపిస్తుంది. టైల్స్ అయితే వేసేసి ఉన్నాయండి. లెఫ్ట్ సైడ్ మనం చివరికి వెళ్తే అక్కడ హ్యాండ్ వాష్ ఒకటి ప్రొవైడ్ చేశారు. ఆ ముందున్న ఏరియా అంతా కూడా డైనింగ్ ఏరియా అని చెప్పొచ్చు. అదేవిధంగా దానికి పక్కన కిచెన్ రావడం జరిగింది. కిచెన్ అయితే మీడియం సైజ్ కన్నా పెద్దగా ఉందండి. ఎల్ షేప్లో అయితే కిచెన్ బల్ రావడం జరిగింది. సింక్ అయితే మనకి గ్రానైట్తో యూజ్ చేశారు. లార్జ్ స్కేల్లో కిచెన్ అయితే కనిపిస్తుంది. కిచెన్కి వాల్ టైల్స్ కూడా చక్కగా ఉన్నాయి. వెంటిలేషన్ ప్రొవైడ్ చేశారు. డబుల్ వెంటిలేషన్ అయితే కనిపిస్తుందండి. చిన్న కిటికీలే. ఫాల్ సీలింగ్ కంప్లీట్ అయ్యింది కానీ వుడ్ వర్క్ అయితే ఈ ఫ్లాట్కి అయితే కంప్లీట్ అవ్వలేదు. స్టవ్ బల్కి ఆపోజిట్లో కూడా మనకు ఒక గ్రానైట్తో బల్ల ఉంది. అలాగే సెల్ఫ్లు కనిపిస్తున్నాయి. స్ట్రాంగ్ అటుకోట కనిపిస్తుంది. అలాగే కిచెన్ బయట అయితే యూటిలిటీ రూమ్ కింద ఒక డోర్ పెట్టేసి ఉందండి. యూటిలిటీ రూమ్ సైజ్ అయితే మనకి మీడియంలో కనిపిస్తుంది. అక్కడ మనకి ట్యాబ్స్ ప్రొవైడ్ చేశారు. హ్యాండ్ వాష్ ప్రొవైడ్ చేశారు. ఒక 2-3 సెల్ఫ్లు ఇచ్చారు. అదేవిధంగా మధ్యలో పార్టీషన్ చేసి స్పేస్ అయితే ప్రొవైడ్ చేశారు. పైన చాలా వరకు ఐటమ్స్ పెట్టుకోవడానికి. అదేవిధంగా మనకి బిల్డింగ్స్ మధ్యన స్పేస్ ఉంటుంది కదండి. ఆ స్పేస్కి అయితే ఇక్కడ మెస్ పెట్టేసి ఉంచారు. ఐరన్ గ్రిల్స్తో అయితే ఫ్రేమ్ ఉంది. మెస్ పెట్టేసి ఉంది. గాలి వెలుతురు అయితే వస్తుంది. మళ్ళీ మనం కిచెన్లోకి వచ్చేసి డైనింగ్ ఏరియా ప్లేస్కి వచ్చేస్తే లెఫ్ట్ సైడ్ మనకి ఒక వే కనిపిస్తుంది. మనకి స్ట్రైట్గా అయితే కామన్ టాయిలెట్స్ అండ్ రైట్ సైడ్ ఒక బెడ్రూమ్, దాని ఆపోజిట్లో ఒక బెడ్రూమ్ కనిపిస్తుంది. ఆర్చ్ మోడల్ అయితే ఓపెన్ చేసి ఉంచారు. కామన్ టాయిలెట్స్లో అయితే ఇండియన్ మోడల్ యూజ్ చేస్తున్నట్టు తెలుస్తుందండి. వాల్ టైల్స్ అయితే పై వరకు వేసి ఉంచారు. వెంటిలేషన్ అయితే బాగానే ఉంది. కామన్ టాయిలెట్స్ రూమ్ అయితే మనకి స్మాల్ కన్నా ప్లస్ అని చెప్పచ్చు. అదేవిధంగా బెడ్రూమ్స్ ఈ విధంగా ఉందో చూస్తే బెడ్రూమ్లోకి ఎంటర్ అవ్వగానే పైన ఫాల్ సీలింగు, ఓల్డ్ మోడల్ ఓన్లీ కార్నర్ సీలింగు సిమెంట్తో చేసింది. అలా ఫ్రేమ్ తీసుకొచ్చి అటాచ్ చేసింది కనిపిస్తుంది. రైట్ సైడ్ వెంటిలేషన్ కనిపించింది. వెంటిలేషన్ పక్కన అయితే సెల్ఫ్లు అయితే కనిపిస్తున్నాయి. వుడ్ వర్క్ అయితే కనిపించలేదు. లార్జ్ స్కేల్లో అయితే రూమ్ సైజ్ కనిపిస్తుందండి. ఒక చిన్న అటకలాగా అయితే ప్రొవైడ్ చేశారు సెల్ఫ్ల పైన. వెంటిలేషన్ అయితే ఆల్మోస్ట్ కింద నుంచి అయితే పై వరకు గ్లాస్తో వచ్చింది.
అటాచ్డ్ బాత్రూమ్ కూడా వచ్చిందండి. బాత్రూమ్ సైజ్ అయితే మీడియం సైజులో కనిపిస్తుంది. వెంటిలేషన్ అయితే రైట్ సైడ్ పైన ఉంది. వెస్ట్రన్ మోడల్ టాయిలెట్స్ యూజ్ చేస్తున్నట్టు తెలుస్తుందండి. లెఫ్ట్ సైడ్ ఒక చిన్న హ్యాండ్ వాష్ కూడా ప్రొవైడ్ చేశారు. వెంటిలేషన్ లెఫ్ట్ సైడ్ కూడా మనకు ప్రొవైడ్ చేశారు. ఫ్యాన్ ఒకటి ఆల్రెడీ ఫిట్ చేసి ఉంచారు. ఈ బెడ్రూమ్ నుంచి మనము బయటకు వచ్చేస్తే దీని ఆపోజిట్లో మనకి మరొక బెడ్రూమ్ కనిపిస్తుంది. ఈ బెడ్రూమ్లోకి ఎంటర్ అవ్వగానే మనకి ఫాల్ సీలింగ్ సేమ్ అండి. సిమెంట్తో చేసిన లైట్ ఫాల్ సీలింగ్. లెఫ్ట్ సైడ్ అయితే వెంటిలేషన్తో పాటు అటు ఇటు కూడా కబోర్డ్ వర్క్ వచ్చింది, కానీ వుడ్ వర్క్ అయితే జరగలేదు. కబోర్డ్స్ అయితే పార్టీషన్ చేసి ఉంచేశారు. ఈ డోర్కి ఆపోజిట్లో మనకి డోర్ ఒకటి కనిపిస్తుందండి. అది మనకి బాల్కనీకి వెళ్ళడానికి వేవ్ తీసుకెళ్తుంది. అక్కడ మనకి యూ షేప్లో ఓపెన్ బాల్కనీ అయితే కనిపిస్తుంది. రోడ్ సైడ్ దండి. బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయితే వెరీ స్ట్రాంగ్ కనిపిస్తుంది. అప్రాక్స్గా మనకి 11-12 సంవత్సరాలు ఓల్డ్ అన్నట్టు ఎక్కడ కనిపించట్లేదు. బిల్డింగ్ మొత్తం చాలా స్ట్రాంగ్ ఉందండి. ఇది రోడ్డు వైపు వచ్చే యూ షేప్లో అర్ధచందాకారంలో ఉన్న బాల్కనీ అండి. ఎక్సలెంట్ రాయల్ లుక్ వచ్చిందండి. పైన ఆర్చ్ మోడల్ కూడా అర్ధచందాకారంలో చేశారు. అదేవిధంగా ఈ బాల్కనీకి హాల్లో చివర్లోంచి కూడా మనకి ఒక వే ప్రొవైడ్ చేశారు. దానికి సంబంధించిన డోర్ ఇది. అంటే ఒక బెడ్రూమ్లోంచి ప్లస్ హాల్లో చివరి నుంచి కూడా మనం ఈ బాల్కనీకి అయితే వెళ్ళొచ్చు. చుట్టుపక్కల ప్రశాంతమైన వాతావరణం అయితే కనిపిస్తుంది. ఎక్కువగా గ్రీనరీ కనిపిస్తుంది. పెదవాల్తేరు మెయిన్ రోడ్డుకి అయితే చాలా దగ్గరగా ఉన్న అపార్ట్మెంట్ అండి ఇది. చుట్టుపక్కలన్నీ కూడా రాయల్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ కనిపిస్తున్నాయి. హై క్లాస్ పీపుల్స్కి అయితే 100% మ్యాచ్ అయ్యే అపార్ట్మెంట్ ఇది. ధర విషయానికి వస్తే ఇది 77 lakhs చెప్పడం జరుగుతుంది. నెగోషియబుల్ ఉంటుందండి. హాల్లో మనకి చివర్లో పూజా రూమ్ వచ్చింది. ఇది గ్లాస్ అండి. ఫ్రంట్ వైపు కారిడార్ వైపు కనిపిస్తుంది. లెఫ్ట్ సైడ్ కూడా వెంటిలేషన్ ప్రొవైడ్ చేశారు పూజా రూమ్లో కూడా. హాల్లో చివర్లో అయితే వెంటిలేషన్ వచ్చిందండి. అదేవిధంగా లెఫ్ట్ సైడ్ డోర్ ఒకటి వచ్చింది. ఇది మనకి ఇందాక చూసిన బాల్కనీకి అయితే వేయండి. ఇది బెడ్రూమ్ బాల్కనీ కమ్ హాల్ చివర్లో బాల్కనీ అని చెప్పచ్చు. ఎక్సలెంట్గా ఉందండి. 1150 SFT ఫ్లాట్ లార్జ్ స్కేల్లో కనిపిస్తుంది. కార్ పార్కింగ్, లిఫ్ట్ ఉంటుంది. రిజిస్ట్రేషన్ క్లియర్గా ఉంటుంది. ఈ ఫ్లాట్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. ప్రైస్ 77 lakhs చెప్పారు. వీడియో చూడగానే లైక్ చేయండి. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్టయితే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.